హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివక్. మీరు చూస్తున్నారు శివ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జీమెయిల్ ఐడికి పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ని మర్చిపోయినట్లయితే కనుక మళ్ళీ మనం పాస్వర్డ్ ని ఎలా సెట్ చేసుకోవాలో సంబంధించిన ప్రాసెస్ ఏంటని కనుక చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చాలా సింపుల్ గా మీరు మీ జీమెయిల్ ఐడికి పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే కనుక మళ్ళీ మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేసుకోవాలో సంబంధించిన ప్రాసెస్ ఏంటని కనుక ఇప్పుడు చూద్దాం. ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కంపల్సరీ ప్లే స్టోర్ యాప్ గానీ, జీమెయిల్ యాప్ గానీ, గూగుల్ క్రోమ్ యాప్ ని కానీ యూజ్ చేస్తుంటారు. మీరు వీటిలో ఏ యాప్ ని యూజ్ చేసినా కూడా చాలా సింపుల్ గా మీరు మీ జీమెయిల్ ఐడికి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్లే స్టోర్ యాప్ ని యూజ్ చేసి జీమెయిల్ ఐడికి పాస్వర్డ్ ని ఎలా సెట్ చేసుకోవాలో సంబంధించిన ప్రాసెస్ ఏంటని కనుక చూద్దాము. మీ మొబైల్లో ప్లే స్టోర్ యాప్ ఉంటుంది కదా, యాప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయాలని మీకు ఇక్కడ మీ జీమెయిల్ ఐడి కనుక కనపడుతుంటుంది. ఇక్కడ ఈ లోగో పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్లో ఒకటి కంటే ఎక్కువగా జీమెయిల్ ఐడి మీరు యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఆరో సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆ జీమెయిల్ ఐడి కనుక మీకు ఇక్కడ కనపడుతుంటుంది. మీరు ఏ జీమెయిల్ ఐడికి పాస్వర్డ్ మర్చిపోయారో, ఏ జీమెయిల్ ఐడికి పాస్వర్డ్ ని సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ గూగుల్ అకౌంట్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ ఉంది కదా, ఈ సెక్యూరిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే కనుక ఇక్కడ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, ఈ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ జీమెయిల్ ఐడి చూపెడుతుంది. మీ జీమెయిల్ ఐడి ఇదేనా కాదనేది ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. మీ స్క్రీన్ లాక్ అయితే కనుక ఒకసారి అడుగుతుంది. స్క్రీన్ లాక్ అనేది ఎంటర్ చేయండి. మీరు ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకున్నట్లయితే కనుక ఫింగర్ ప్రింట్, లేదంటే కనుక ప్యాటర్న్ లాక్ సెట్ చేసుకుంటే ప్యాటర్న్ లాక్. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు గుర్తు ఉండే విధంగా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, నంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండే విధంగా మీరు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా సెట్ చేసుకోండి. ఇక్కడ నేను పాస్వర్డ్ అయితే కనుక ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ మీకు ఒక ఐ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీ పాస్వర్డ్ అనేది కనపడుతుంది. ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశారో సేమ్ పాస్వర్డ్ ని ఇక్కడ మీరు కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను సేమ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సేమ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి రెండు పాస్వర్డ్లు కరెక్ట్ గా ఎంటర్ చేశారా లేదా అనేది. ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసి ఇలా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ గా ఉందా లేదా అని. చూసిన తర్వాత ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని కనుక చూపెడుతుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇలా మీరు మీ జీమెయిల్ ఐడికి పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే కనుక చాలా సింపుల్ గా మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కి కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.